నూతన సంవత్సరం మొదలైంది. ఈ జనవరి 2026 మనందరికీ ఎలా ఉంటుంది, మనం ఎలాంటి రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి, అప్పుడేనా 2025 అయిపోయింది అని ప్రతి ఒక్కరం అనుకుంటున్నాం. నేనైతే అలాగే అనుకుంటున్నాను. చాలా ఫాస్ట్గా గడిచిపోయింది. అక్కడ తిరుగుతూ ఆ దేశం ఈ దేశం అదని ఇదని, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం, ఆ ఊరు ఈ ఊరని గడిచిపోయింది. మీ అందరి లైఫ్లో కూడా చాలా హ్యాపీగా గడిచిపోయింది అనుకుంటున్నాను. 2026 చాలా బాగుండబోతుంది. మీ అందరికి కూడా ఒక వీడియో చేశాను ఇంతకుముందే. చాలా హ్యాపీగా ఉండబోతుంది. ఈ జనవరి 2026 మనం ఏ పనులు చేయాలి, ఎలాంటి ప్రారంభోత్సవాలు పెట్టుకోవాలి, ఏంటి అనేది ఒక చిన్న 10 నిమిషాల వీడియో మీ అందరికీ చేయబోతున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో మీ అందరు చూసి మీకు ఏది చేసుకోవాలో, ఆ రోజు ఎలాంటి ప్రభావాలు ఉంటాయో ఏంటో మనందరం చూసి చేసుకుందాం. లైఫ్ అనేది చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ అంత ఈజీ కాదు. ఈ ఈజీనెస్ని మనము న్యూమరాలజీ పద్ధతిలో పెట్టుకొని ముందుకెళ్తే 100% మంచి సక్సెస్ వేలేకి ముందుకు తీసుకోబోతుంది. చూసుకొని ముందుకెళ్ళండి 100%. అలాగే మనందరికి కూడా ఓం శ్రీ దత్తాత్రేయ స్వామి నే నమః. ఆయన ఆశీస్సులు మనందరికీ కావాలి. దత్తాత్రేయ స్వామి మనకు బ్రహ్మ విష్ణు ఈశ్వరుల రూపంలో మనకు ఉన్నాడు కాబట్టి చూసుకొని మనందరి లైఫ్లో సక్సెస్ వేలేకి తీసుకుపోవాలని కోరుకుంటున్నాను. ఈ 2026 మనందరి లైఫ్లో బాగుండాలి. ఈ 2026లో 19/4/2026, 19/8/2026 రెండు మంచి ముహూర్తాలు ఉన్నాయి. మీరు ఫస్ట్ మ్యారేజ్ వాళ్ళు కావచ్చు, సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కావచ్చు, మ్యారేజ్ డేట్ బాగలేని వాళ్ళు కావచ్చు, ఎలాంటి వాళ్ళైనా సరే ఈ డేట్స్లో చేసుకోండి. మీ ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్లు నాకు ఇస్తే మంచి ముహూర్తం ఒకటి నేను చేసిస్తాను. చూసుకొని మీ యొక్క లైఫ్ని సక్సెస్ వేలేకి తీసుకుపోవాలని కోరుకుంటున్నాను. చూసుకొని 100% మంచి లైఫ్ ఉంటుంది మనందరికీ. నెక్స్ట్ మనందరికీ కూడా ఒక ఆరా శక్తి పవర్ కావాలి. ఈ ఆరా శక్తి పవర్ మన ఇంట్లో ఉంటే మనము ఏ పని చేసినా కూడా మనకు దిగ్విజయంగా ముందుకెళ్తుంటుంది. మనకి ఎలాంటి హడిల్స్ రాకుండా, మనకి ఎలాంటి ప్రభావాలు లేకుండా, ఎలాంటి మనకు శత్రుబాధలు లేకుండా మనకు అన్ని కూడా సక్రమైన పద్ధతిలో మనకు తీసుకెళ్తుంది. ఎన్ని అప్పులున్నా సరే కొద్దిగా తీరుతూ మనకు చాలా పవర్ఫుల్గా ఉంచుతుంది. మనము మాట్లాడే ప్రతిదీ కూడా ఒక ఉచ్చారణలో, ఒక నిజాయితీగా, ప్రతి మాట కూడా ఏదైతే జరుగుతుందో అది మాత్రమే మాట్లాడిచ్చే మన ఆరా శక్తి పవర్, మన కాస్మిక్ ఎనర్జీ, మనకు యూనివర్స్ పవర్, విశ్వశక్తి మనకు చాలా పవర్ఫుల్ గా మారుతుంది. ఈ ఆరా శక్తి ఎలా వస్తుంది అంటే ఒక తపస్సు చేస్తే వస్తుంది, ఒక మెడిటేషన్ చేస్తే వస్తుంది, ఒక హోమం చేస్తే వస్తుంది. మనము చేసే ప్రతి పనిలో కూడా మనకు ఆరా శక్తి పవర్ వస్తుంది. కొందరితో నెగటివ్ ఆరా శక్తి పవర్ వస్తుంది. మీరు చూసుకోండి ఎలాంటి అలాగే మళ్ళీ ఒక మంచి మొబైల్ నంబర్ పవర్ కావాలి. ఈ మొబైల్ నంబరు మన యొక్క దరిద్రం అంటుంటారు కదా, ఈ దరిద్రం పోవాలంటే సగం దరిద్రం నీ మొబైల్ నంబర్లోనే ఉంటుంది. ఈ మొబైల్ నంబరు మంచిది తీసుకో, మంచి సక్సెస్ నంబర్ తీసుకో, మంచి లక్కీ నంబర్ తీసుకో. నీకొచ్చే లక్కీ నంబర్ ఏదైతే ఉందో అది తీసుకో. నీకొచ్చే మంచి పేరు ఏదైతే ఉందో అది తీసుకో. నువ్వు ఏ బిజినెస్ అయితే చేస్తున్నావో నీ బిజినెస్ కి మంచి సూట్ అయిన మొబైల్ నంబర్ తీసుకో. నువ్వు ఏ బిజినెస్ అయితే చేస్తున్నావో బిజినెస్ నేమ్ కూడా ఒక మంచిది పెట్టుకో. సక్సెస్ మొబైల్ ఏదైతే బిజినెస్ నేమ్ ఉందో అది పెట్టుకుంటే మనకు సక్సెస్ లక్కీ ఆటోమేటిక్గా వస్తుంది. ఇది చూసుకొని ముందుకెళ్ళండి. నెక్స్ట్ మ్యారేజ్ పవర్. అలాగే మన వెహికల్ నంబర్స్లో 3478 నంబర్స్ లేకుండా చూసుకోండి. ఈ 3478 నంబర్స్ ఉంటే మీ యొక్క లైఫ్ని సగం నాశనం చేసేస్తుంది. చూసుకొని ముందుకెళ్ళండి. ఏదైతే మంచి నంబర్స్ ఉండాలో ఆ మంచి నంబర్ మీ ఇంజన్ నంబర్, చాయిసెస్ నంబరే డిసైడ్ చేస్తుంది, మీ డేట్ ఆఫ్ బర్త్ కాదు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఇంజన్ నంబర్, మీ చాయిసెస్ నంబర్తో 3తో కలిపి ఒక మంచి నంబరు మీకు కొత్త వెహికల్ తీసుకుంటే కనుక నేను ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు చూస్ చేసుకోవచ్చు. అలాగే ఒక బ్యాంక్ అకౌంట్ నంబర్ ఈ 2026లో మీ అందరి లైఫ్లో మంచి సక్సెస్ తీసుకురావాలని ఒక బ్యాంక్ అకౌంట్ నంబర్ కూడా చూసుకొని తీసుకోగలరు. ఇవన్నీ కూడా మంచి లైఫ్ అనేది ఉంటుంది.
మనందరికీ ఈ 1వ తారీఖు నుంచి మనకు 31st వరకు ఎలా ఉండబోతుంది అనేది చూసుకోండి. ఇక్కడ 1/10/1928 రోజు, 2/11/2029, 3/12/2130, 4/13/2231, 5/14/23, 6/15/24, 7/16/25, 8/17/26, 9/18/27. ఈ డేట్స్ మీకు ఎలా ఉండబోతున్నాయి? ఇక్కడ 1/10/1928 డేట్ ని మనము 1/3 కోడ్ అంటాము. 1/3 కోడ్ అంటాం. ఈ 1/3 కోడ్ మనకి మీరు కొంతమంది మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు. మ్యారేజ్లు చేసుకునే వాళ్ళకి మాత్రము ఈ 1/3 కోడ్ మంచిది కాదు. ఈ రోజున ఎటువంటి మ్యారేజెస్ మీరు చేసుకోకండి. తాళిబొట్టు కట్టే టైం కానీ ఏది కానీ ఈ రోజున చేసుకోకపోతే చాలా బాగుంటుంది. చేసుకోకండి దయచేసి. ఒకవేళ చేసుకుంటే మాత్రము మీరు రీమ్యారేజ్ 19/4/2026 ఉంది కదా, వచ్చేసేయండి. నెక్స్ట్, ఏదైనా భూముల రిజిస్ట్రేషన్ ఉంటే నిరభ్యంతరంగా పెట్టుకోండి. ఏదైనా షాప్ ఓపెనింగ్స్ ఉంటే నిరభ్యంతరంగా చేసుకోండి. ఏదైనా మన అందరి లైఫ్లో సక్సెస్ రావాలి అనుకునే ప్రతి ఇది కూడా ఈ రోజున చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ సూర్యుని అనుగ్రహం ప్లస్ గురుడి అనుగ్రహము మనందరికీ వస్తుంది. అది కూడా గురువారం రోజు వచ్చింది కాబట్టి 1వ తారీఖు మనందరికి కూడా చాలా పవర్ఫుల్ గా చేస్తుంది. మనందరం రిజిస్ట్రేషన్స్ కావచ్చు, ఏవైనా సరే ఈ 1/10/1928 రోజున చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా పర్టికులర్ గా ఏదైనా కావాలి అన్నప్పుడు కింద స్క్రోల్ అయిన నంబర్కి కాల్ చేస్తే ఖచ్చితంగా దాని వివరణ కూడా నేను ఇస్తాను. నెక్స్ట్ 2/4 ఈ కోడ్ ని 2/4 అంటాం. 2/11/2029 డేట్ ని 2/4 కోడ్ రోజున 2 ఏంటంటే మీరు మ్యారేజెస్ కానీ, ఎవరికైనా డబ్బు ఇస్తున్నా కానీ, ఎక్కడైనా లోన్ తెచ్చుకుంటున్నా కానీ, ఎక్కడైనా షూరిటీస్ పెడుతున్నా కానీ, ఎక్కడైనా గ్యారంటీస్ పెడుతున్నా కానీ ఏది కూడా ఈ రోజున మీరు చేయకండి. చేస్తే మీరు తప్పులో పడతారు, మీరు ఇబ్బందుల్లో పడతారు. ఏదైనా ఓపెనింగ్స్ చేసినా కూడా నష్టాలు వచ్చే ఛాన్స్ ఉంది, గొడవలు అయ్యే ఛాన్స్ ఉంది. ఈ రోజున మాత్రం ఏది పెట్టుకోకండి. నెక్స్ట్ 3/12/2130 2130 3/5 కోడ్ అంటాము. ఇక్కడ గురుగ్రహం ప్లస్ బుధుడి గ్రహం ప్రభావం ఉంటుంది. ఇక్కడ ఎవరైనా ఓపెనింగ్స్ కానీ లేదంటే మ్యారేజెస్ కానీ ఏవి దయచేసి చేసుకోకండి. ఒకవేళ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మ్యారేజెస్ అయితే 19/4/2026 రోజున మళ్ళీ రీమ్యారేజ్ చేసుకోండి. తర్వాత ఇవి మీరు ఏదైనా ఒకవేళ షాప్ కంపల్సరీ ఈరోజు ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం 12 గంటల తర్వాత ఓపెన్ చేసుకోండి మధ్యాహ్నము. ఇది బాగుంటుంది. తర్వాత రిజిస్ట్రేషన్స్ కానీ ఏమైనా ఉంటే కూడా ఆ రోజున మధ్యాహ్నం 12 గంటల తర్వాత పెట్టుకోండి. లేకపోతే ఆఫీస్ ఓపెనింగ్స్ కానీ, ఏదైనా రిజిస్ట్రేషన్స్ కానీ, ఆఫీస్ రిజిస్ట్రేషన్ సంబంధించి కానీ ఏమైనా చేసుకుంటే కనుక నష్టాలు వచ్చే ఛాన్స్ ఉంది. జాగ్రత్త. ఏదైనా అవసరమైతే కనుక కాల్ చేయండి. నెక్స్ట్ 4/6 ఈ రోజున అన్ని కోరికలు పుడతాయి, అన్ని ప్రభావాలు బాగానే ఉంటాయి, కానీ గొడవలు వచ్చే ఛాన్స్ ఉంది. ఎవరైనా అప్పులు కానీ ఏదైనా ఇవ్వాలన్నా కానీ ఇలాంటివి మీకు అడుగుతూ ఉంటారు. జాగ్రత్త. మధ్యాహ్నం 12 తర్వాత ఏదైనా ఉంటే చేసుకోండి. ఇది ఈ రోజున ఆదివారం వచ్చింది, కొన్ని రోజులు వేరే వేరే డేట్స్ వచ్చాయి, కానీ 4, 13, 22, 31 డేట్స్ కొన్ని ప్రాబ్లము గొడవలు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఏదైనా ఓపెనింగ్స్ కానీ మ్యారేజెస్ కానీ ఏమున్నా కూడా అవాయిడ్ చేసుకోండి, చూసుకొని ముందుకెళ్ళండి. నెక్స్ట్ 5/7 ఈ రోజున ఓపెనింగ్స్ పెట్టుకోవచ్చు మధ్యాహ్నం 12 గంటల లోపు. ఏదైనా జాయినింగ్స్ కానీ, ఏదైనా స్కూళ్ళల్లో కాలేజీల్లో ఏదైనా జాయినింగ్ డేట్స్ కానీ ఏదైనా ఏది ఉన్నా సరే చేసుకొని 12 లోపు చేసుకోండి. 12 తర్వాత అయితే కొంచెం వేరే ఎనర్జీ మారుతుంది. కాబట్టి ఈ 5/7 కోడ్ కొద్దిగా జాగ్రత్తగా మీరు చేసుకుంటే కనుక 100% బాగుంటుంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నాకు కాల్ చేయండి, నేను క్లియర్గా అప్డేట్ చేస్తాను. నెక్స్ట్
6/8 6/8 6:15-24 రోజున ఈ రోజున 12 గంటల తర్వాత మధ్యాహ్నము కొంచెం స్లో అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త మీరు. ఎందుకంటే ఈ 6/8 6 ఏమో పవర్ఫుల్ గా మనీ పవర్ఫుల్ గా చేస్తుంది, కానీ 8 కొంచెం స్లో చేస్తుంది. కానీ మన పనులని చూసుకొని ముందుకెళ్ళండి. ఏదైనా ఓపెనింగ్స్ కానీ ఏదైనా మంచి రిజిస్ట్రేషన్స్ కానీ ఏమున్నా కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. 7/16-25 ఈ 7/16-25 రోజున ఏంటంటే మనకు కేతు ప్రభావం ఉంటుంది. ఇక్కడ 7/9 కోడ్ అంటాం దీన్ని. ఈ 7 కేతు ప్రభావం మ్యారేజెస్ కానీ ఏది కూడా చేసుకోకండి దయచేసి 7/16-25 రోజున. ఎందుకంటే మీకు మీ లైఫ్ లో హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు, మనీ ప్రాబ్లమ్స్ రావచ్చు, భార్యాభర్తలు దూరంగా వెళ్ళే ఛాన్స్ రావచ్చు, ఏదైనా సరే ప్రతిదీ కూడా ప్రాబ్లం రావచ్చు. ఒకవేళ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఏదైనా చేసుకుంటే మాత్రం ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కూడా మనకు దూరం అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈరోజు దయచేసి ఏది కూడా పెద్దగా పెట్టుకోకండి. ఏదో తూతు మంత్రంగా ఏదో ఒక పని పెట్టుకోండి, పెద్దగా ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ 8/1 కోడ్. ఈ 8/1 కోడ్ మనకు ప్రతి పనిని కూడా స్లో చేస్తుంది, గొడవలు వచ్చేలా చేస్తుంది. ఏదైనా పెళ్ళిళ్ళు కానీ ఏదున్నా సరే ఈ 8/17-26 రోజున చేసుకోకండి దయచేసి. చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే ప్రభావం ఉంది. కాబట్టి మనందరి లైఫ్ లో మంచి సక్సెస్ కావాలంటే 12 తర్వాత చిన్న చిన్న ఏమన్నా వర్కులు పెట్టుకోండి, కానీ మొత్తానికి 8 ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈరోజు దయచేసి చేసుకోకండి, ఏ పని కూడా బాగుంటుంది. నెక్స్ట్ 9/2 కోడ్. ఈ 9/2 కోడ్ రోజున 9 రోజు బాగుంటుంది, కొంచెం 18-27 రోజున అంత బాగుంటది. కాబట్టి ఎటువంటి షూరిటీస్ కానీ గ్యారంటీస్ కానీ మ్యారేజెస్ కానీ ఏది కూడా ఈ రోజున చేసుకోకండి. ఈ రకంగా ఒకవేళ మీ ఇండివిజువల్ జాతకంగా కొన్ని బాగుంటాయి. ఈ రోజున మీరు ఏదైనా చేసుకోదలిస్తే కనుక ఒకసారి నాకు కాల్ చేయండి, లేదా మెసేజ్ పెట్టండి. నాకు ఎలా ఉంది, నేను ఈ పని చేయబోతున్నాను, నాకేంటి, నాకు ఇంకా ఏదన్నా మీకు ఈ డేట్ బాగలేకపోతే నా మొబైల్ నెంబర్ బాగుందా బాలేదా, నా మ్యారేజ్ డేట్ నేను సరి చేసుకొని నా బిజినెస్ కానీ నేను కానీ చక్కదిద్దుకొని ముందుకెళ్తాను. ఏవైనా సరే ఇవన్నీ మార్చుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే మొబైల్ నెంబర్ కానీ మ్యారేజ్ డేట్ కానీ ఏదైనా కానీ మనము చేసే పనిలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్తూ ఉంటుంది. ఇది చూసుకొని ముందుకెళ్ళండి. ఇవి లేకపోతే నేను బాలేనా, నేను తినట్లేదా, నేను ఉండట్లేదా, నేను బాగానే ఉన్నాను కదా అనే ధోరణి ప్రతి ఒక్కరికి ఉంటుంది. కోరిక అనేది ప్రతి ఒక్కరికి కూడా మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటుంటాము. ఈ మంచి స్థాయి అనేది మనము 10 మంది మనతో మంచి కలిసి ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటుంటారు. ఇదందరికీ బాగుండాలి. బాగుంటే మనందరి లైఫ్ 100% సక్సెస్ ఉండాలని కోరుకుంటున్నాను. ఏదైనా కూడా మంచి చేంజెస్ చేసుకోండి, చాలా బాగుంటుంది లైఫ్. థ్యాంక్ యూ మీ అందరికీ. వెరీ వెరీ థ్యాంక్ యూ.